పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు మీనరాశి. మీనరాశి వారి ఆదాయం చూసినట్టయితే 14, ఖర్చు 11గా ఉంది. అంటే డబ్బు ఇంతకుముందు పడ్డ కష్టాలకి వాటికి కొద్దిగా డబ్బు దాచిపెట్టుకోవాలి, చేసుకోవాలి అని కొద్దిగా పొదుపులో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిగా పెద్ద కార్యక్రమాలు చేసుకోవడం, పెద్ద ఖర్చులు లేకుండా వీళ్ళ పేరు మీద కానీ వీళ్ళ వ్యవహారం మీద కానీ జరగవు. కొద్దిగా పొదుపు చేయడానికి కొద్దిగా డబ్బు వీళ్ళ దగ్గర కొంత నిలకడగా ఉండటానికి అవకాశం కనపడుతుంది. అయితే ఇంకా చూసినట్టయితే 7 మంచి వాళ్ళు అంటారని 2 చెడ్డవాళ్ళు అంటారు. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం దేవతలు అండి. వీళ్ళు మంచివాళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ విధంగా ఈ మీన రాశి వాళ్ళది ఉన్నది. ఇక మీన రాశి వాళ్ళకి చూసినట్టయితే లగ్నంలో శని ఉండడం వల్ల బాధ్యత బరువులు ఎక్కువ అవుతాయండి. వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు ఒక నేర్చుకోవడం అనేది జరుగుతుందండి. ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఎవరు ఎట్లా, ఏంది, మనం ఎట్లా ఉండాలి, మనం ఏమేమి పనులు చేయాలి, మనం ఏంది, ఒక జనరల్గా అయితే మన బద్ధకం వదిలించుకొని ముందుకు వెళ్ళటము అట్లాంటిది కొద్దిగా జరగడానికి అవకాశం ఉందండి. వీళ్ళకి ఏనాడు శని నడుస్తుంది, రెండవది అయినట్టయితే మంచి ఫలితాలే ఇస్తుంది. వీళ్ళకి బాధ్యతలు ఎక్కువ అవుతాయి, బరువు ఎక్కువ అయిపోతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది. ఇట్లాంటి ఫలితాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయండి. అదే శ్రమ పడ్డారు అంటే వాటికి మంచి ఫలితాలకు దారితీస్తుందండి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, మంచి ఫలితాలు, ధనయోగం కొద్దిగా ఉంటుంది. శ్రమ పడ్డ తర్వాత కొద్దిగా ధనయోగం కనపడుతూ ఉంటుంది. భర్తకి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడటం జరగటానికి అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ స్థానాన్ని, వర్త స్థానాన్ని ఆయన కొద్దిగా శ్రమ పడటానికి, ఇబ్బందులు పడటానికి, శ్రమ ఎక్కువగా ఆయనకి కలగటానికి కొద్దిగా ఈ ఏళ్ళనాటి శని వల్ల ఏంటంటే ఒంటరితనం, బంధువుల ద్వారా ఇబ్బందులు, ఏదైనా పనులలో ఆటంకాలు ఇట్లాంటివన్నీ కొద్దిగా సూచిస్తున్నాయండి. అయితే ఏళ్ళనాటి శని 2 కాబట్టి కొంతవరకు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే మనకి దైవభక్తి పెరగాలి, దైవధారణ పెరగాలి, బద్ధకం తగ్గాలి. కొద్దిగా ఉదయం సాయంత్రము అన్నీ కూడా సంధ్యాకాలాల్లో దైవారాధనలు ఇట్లాంటివి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి సూచిస్తుంటాయండి. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా ఏదైనా ఉద్యోగస్తు చేసే వాళ్ళకి ఉద్యోగం చేయడానికి అవకాశం ఉందండి. అయితే కొద్దిగా శ్రమ, ఉద్యోగస్తుల్లో ఏంటంటే కొద్దిగా శ్రమ పడటం అనేది కొద్దిగా కనపడుతుంది. ఆ శ్రమ ద్వారా అదే రైతులకు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యార్థులకు కానీ కొద్దిగా శ్రమ చూపిస్తుందండి. శ్రమానంతరం విజయాలను కొద్దిగా చూపిస్తున్నది. కొద్దిగా ఆ కష్టం అనేది కొద్దిగా కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి జూన్ 2 వరకు సాధారణంగా నడుస్తుందండి. జూన్ 2 తర్వాత మటుకి పుత్ర లాభం, సంతాన లాభం, వ్యాపార ఉద్యోగ లాభము, ధనలాభం కూడా కలగచ్చండి. సంతానం కూడా వృద్ధి కలగచ్చండి. మంచి లక్షణాలు పెరగచ్చండి, రెస్పెక్ట్ పెరగచ్చు. కొద్దిగా శ్రమ వచ్చే బద్ధకం పోయి కొద్దిగా మంచి పనులు చేసుకోవటము, వ్యాపారస్తులు అయితే మంచి వ్యాపారంలో దొంగ మాటలు, అబద్ధాలు చెప్పి మంచిగా అమ్మటము, వాళ్ళ ద్వారా మంచి మాటలు అనిపించుకోవడం. విద్యార్థులు అయితే బద్ధకం వదిలేసేసి మంచి చదువుకొని ముందుకు వెళ్ళటము, కష్టపడ్డ తర్వాత మంచి ఫలితం అనేది వీళ్ళకి కలుగుతుందండి. రైతులకైనా పంట ముందట కొద్దిగా కష్టంగా ఉన్నా కానీ ముందు బద్ధకంతో పనులు చేయక అట్లాంటివి ఉన్నా కానీ తర్వాత పనిచేసి విజయం సాధించడం అనేది వీళ్ళకి కనపడుతుందండి. ఇది అక్టోబర్ 31 వరకు చూపిస్తుందండి. అక్టోబర్ 31 తర్వాత నుంచి మళ్ళా అక్టోబర్ 31 నుంచి జనవరి 25 దాకా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా పెద్ద సమస్యలు ఏమి లేవండి. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు అట్లాంటివి కనపడతాయి. అయితే శ్రమ అనేది వాటంతట వాటే, శత్రువులు కానీ శ్రమ కానీ వాటంతట వాటే తగ్గిపోతాయండి. వాటి తర్వాత విజయం సాధించడం జరుగుతుంది. నష్టం కూడా అయితే ఏమి లేదు. కానీ ఇక్కడ కూడా కొద్దిగా శనేశ్వరుడికి తైలాభిషేకం అది చేసుకున్నట్టయితే ఇంకా విజయాలు జరుగుతాయి. కొద్దిగా కొద్దిగా శత్రువులు ఏదన్నా అనాలన్నా లేదా మోసం చేయాలన్నా వాళ్ళు చేయాలనుకుని వాళ్ళంతటా వాళ్ళే ఇబ్బంది పడి వీళ్ళ ద్వారా అబాస్ పాలవడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా కొన్ని ఇబ్బందులు పడటం జరుగుతుంది. వీళ్ళని గెలవలేము అనే ఒక ఆలోచనకు వాళ్ళు వస్తారు. ముందైతే ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బందికి వీళ్ళు తట్టుకొని కొద్దిగా నిలబడి తర్వాత వాళ్ళని జయించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జనవరి 25 దాకా జరుగుతుంది. తర్వాత మళ్ళా మీకు మంచి ఫలితాలు నడుస్తాయండి. మంచి వృద్ధి, సంతాన వృద్ధి, వ్యాపార వృద్ధి, విద్యా వృద్ధి, ఉద్యోగ వృద్ధి, ప్రతి విషయంలోనూ లాయర్లైనా, వ్యాపారస్తులైన, ఉద్యోగస్తులైన, రైల్వే ఉద్యోగులైన, ఇంకొకరైనా కానీ మంచి ఫలితాలను జనవరి 25 నుంచి సంవత్సరాంతం కూడా
పొందుతారు. మొత్తం మీద మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ మంచి ఫలితాలు అనేవి వీళ్ళు కూడా సాధిస్తారండి. వీళ్ళకి కూడా ఏనాడు శని నడుస్తుంది కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవాలండి. వీలైతే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసుకోండి, మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి.